బనగానపల్లి నియోజకవర్గం అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఈరోజు బనగానపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నిక ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక. ఇది పేదవానికి పెత్తందారికి జరిగే పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ధర్మం గెలుస్తుంది. ధర్మం ప్రకారంగా పథకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ధర్మంగా ఓటు వేయండి అని మేము అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఊరు గ్రామాల్లోకి వచ్చి ఏ విధంగా ఓటు అడుగుతారు, వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడుంది? గతంలో 2014 నుంచి 2019 వరకు మరి అక్కడ ప్రభుత్వం ఉంది గతంలో. ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తే కూడా అన్ని గ్రామాల ప్రజలు జైజేలు పలుకుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క గెలుపు నల్లేరు మీద నడకలాంటిది. నా గెలుపు ఎవరు ఆపలేరు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని జెండాలు అజెండాలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఏ విధంగా అయితే 175కు 175 వస్తాయో ఈ బనగానపల్లిలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం. తప్పకుండా బనగానపల్లి కోటపై వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.